హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వ్లాగ్ ఏంటి అంటే నేను ఆలు కర్రీ చేస్తున్నా ఫర్ చపాతీ అన్నమాట. సో యాక్చువల్లీ ఈరోజు అత్తయ్య చపాతీ చేస్తా అన్నారు. సో నేను ఓకే అన్నా. అండ్ అంటే కొంచెం ఎప్పుడు నార్మల్గా కాకుండా అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొంచెం మసాలా పౌడర్, సాల్ట్ అవి వేసి కొత్తిమీర వేసి చేయమన్నాను. సో అలానే చేశారు, బాగా వచ్చింది కూడా. సో ఫస్ట్ ఆలు కర్రీ ఆలు ఒక్కొక్కసారి బంగాళదుంపలు స్వీట్ వస్తాయి కదా, స్వీట్ రాకుండా ఫస్ట్ బంగాళదుంపల్లో వాటర్ వేసి అందులో సాల్ట్ వేస్తే కొంచెం స్వీట్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో నేనైతే కర్రీ చేస్తుంటే ప్రీతి ఏముంచి అమ్మ టేస్ట్కి చూస్తా అనుకొని అడుగుతూనే ఉంది. వద్దు అయిపోయాక ఇస్తానంటే అసలు ఆగట్లేదు అది. ఇది మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ప్రీతి. మళ్ళీ వచ్చింది, మళ్ళీ అడిగింది, అలా 3 times వచ్చి టేస్ట్ చూసి వెళ్తుంది అన్నమాట. సో ఆలు కర్రీ అయితే అందరూ చేసేటట్టే నార్మల్గానే చేశాను, అంటే కొత్తగా ఏం చేయలేదు. సో అందుకే ఆ రెసిపీ ఎలా చేయాలనేది చెప్పలేదన్నమాట. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అది ఇంకా ఉడకడానికి టైం పడుతుంది, అందుకే హై ఏడుస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి వచ్చాను అనమాట. సో వాడు నేను మంచిగా రాముడు సాంగ్స్ వేసుకొని వింటున్నాం అన్నమాట. సో మా చపాతి అండ్ విత్ ఆనియన్స్ విత్ కర్రీ, ఆలు కర్రీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. యాక్చువల్లీ మా ఆయన చపాతీలు తినరన్నమాట, బట్ కొంచెం స్పెషల్గా చేసాం కదా, సో అందుకే మరీ మంచిగా తిన్నారు. యాక్చువల్లీ మా ఆయన ఆనియన్స్ కూడా తినరు, బట్ ఎందుకో చపాతీలో కర్రీ పెట్టుకొని మళ్ళీ అందులో కొంచెం ఆనియన్ కట్ చేసుకొని మరి తిన్నాడు అన్నమాట. టేస్ట్ బాగుంది అన్నాడు. సో ఇది గైస్ ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you.